నమస్తే అమ్మ. నమస్తే మీ అమ్మ. పేరు? నా పేరు రాజు అమ్మ. ఎక్కడుంటారు? ఇక్కడే మా ఫాతిమా నగర్. ఏం చేస్తుంటారు? మేము కరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తామా. ఓకే. ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి ఎవరు వస్తే బాగుంటుంది? కాంగ్రెస్ తరఫు నుంచి నవీన్ అన్న వస్తే మంచిగా ఉంటుందమ్మా. ఎందుకన్నా? నవీన్ అన్న చాలా మంచోడు, మాకు లోకల్లో ఇక్కడ దగ్గరే ఉంటాడు. ఏ పనైనా దగ్గర 10 నిమిషాలు వచ్చేస్తాడు. అది ఓకే. మరి సన్న బియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి మేడం, వస్తున్నాయి, మంచిగా ఉన్నాయి మేడం. తింటున్నారా? తింటున్నాం మేడం. అమ్ముకోవట్లేదు. అమ్ముకోతారు, తింటలేం, తింటున్నాం. ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ అంతా ఫ్రీ కరెంట్ కూడా వస్తుంది మేడం. ముందు ఎంత కరెంట్ బిల్ కడుతున్నారు? ముందు 1200 వస్తుండే, ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. కాంగ్రెస్ తరఫు నుంచి ఫ్రీ అయిపోయింది. అదే పెట్టారు కదా మహిళలకి, ఇంట్లో వాళ్ళు వెళ్తున్నారు మేడం, వెళ్తున్నారు. వరంగల్ వెళ్తున్నారు మేడం. మేడం ఎంత ఛార్జెస్ మిగులుతుందని చెప్పుకోవచ్చు? 500-600 మిగులుతున్నాయి మేడం. నవీన్ అన్న అయితే మంచిగా ఉంటుంది, మాకు లోకల్లా మంచిగా ఉంటాడు, దగ్గరే ఉంటాడు. అన్న కూడా చాలా మంచోడు. అన్న ఇప్పుడు ఈసారి గెలిపిస్తాం అన్నని. అన్న తంపకు ఎందుకంత నమ్మకం? అన్న చాలా మాకు దగ్గర అన్నమాట. అన్న నవీన్ అన్నయ్య అలా ఫాదర్ కూడా శ్రీశైలం అన్న చాలా దగ్గర అనమాట మాకు. ఈ ఏరియాకి మొత్తం బోడబండ మొత్తం ఆయన చూసుకుంటూ ఉన్నాడు అప్పుడప్పుడు. మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుంది? మంచిగానే ఉంది మేడం, మంచిగానే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే కావాలా? కావాలి మేడం, కావాలి. అంటే ఫ్రీ అంత బియ్యం, సన్న బియ్యం, ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, ఇంకా రేషన్ కార్డు కూడా కొత్తవి వస్తున్నాయి ఇప్పుడు. అవి కూడా వస్తున్నాయి, మంచిగానే వేస్తాం. పరిపాలన మంచిగానే ఉంది మేడం. ఓకే, ఓకే. Subscribe us and press the bell icon for more interesting updates.